my dear serious and sincere competitive aspirants of Group 1, TSPSC and APPSC. Now, we are going to learn General English subject, which is useful for Group 1 of TSPSC and APPSC. So here, APPSC lo aina, TSPSC lo aina, Group 1 exam lo ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే 3 స్టేజ్లు ఉన్నాయి. ఇందులో ప్రిలిమ్స్లో జనరల్ ఇంగ్లీష్ అనేది ఉండదు, ఏపీ తెలంగాణ రెండిట్లో కూడా. మెయిన్స్లో జనరల్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ 150 మార్క్స్కు ఉంటుంది. ఈ 150 మార్క్స్కు ఉండేటువంటి దీంట్లో గ్రామరు ప్లస్ కాంపోజిషన్ పార్ట్ అంటే డిస్క్రిప్టివ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో టాపిక్స్ ఏమేమి మనం నేర్చుకోవాలి, మినిమం మార్కులు ఎన్ని రావాలి, ఎలా ప్రిపేర్ కావాలి అని అంటే టిఎస్పిఎస్సి అండ్ ఏపీపీఎస్సి Group 1 General English by KVR Sir, Hyderabad. So see, టాపిక్స్ మనం ఏమేం ప్రిపేర్ కావాలి ఏంటి అనేసి అంటే, నెంబర్ 1 మనకున్నటువంటి టాపిక్లలో దాదాపు 4-5 టాపిక్లు కూడా కలిపి ఒకే టాపిక్లు ఇవ్వడం జరిగింది. అది పక్కన పెడితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అనేది చూద్దాం. ఓసీ వాళ్ళు 40% మార్కులు రావాలి, బీసీ వాళ్ళకు 35% మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30% మార్కులు రావాలి. సో టోటల్ మార్క్స్ ఏంటి అనేసి అంటే 150 మార్క్స్కి ఇది ఉంటుంది. 150 మార్కులకు ఉండేటటువంటి ఈ సిలబస్లో మినిమం, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బికమ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్, రైట్, హీ మస్ట్ క్వాలిఫై ఇన్ జనరల్ ఇంగ్లీష్ పేపర్. లాంగ్వేజెస్ పేపర్లో ఖచ్చితంగా వాళ్ళు మినిమం మార్కులు, క్వాలిఫైయింగ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలా లేకుండా మిగతా సబ్జెక్టులో మార్కులు బాగా వచ్చి ఈ లాంగ్వేజ్ సబ్జెక్టులో మార్కులు రాకపోతే, క్వాలిఫైయింగ్ మార్కులు రాకపోతే, you will not be eligible for Group 1 post. Group 1 పోస్టుకు ఎలిజిబిలిటీ ఉండదు వాళ్ళకు, అది గుర్తించాలి. కాబట్టి ఈ లాంగ్వేజ్ సబ్జెక్టులను కూడా మనం చదవాల్సి ఉంటుంది. కొంచెం టైం దానికి కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. యు ప్లీజ్ అబ్జర్వ్ దట్ వన్. సో టాపిక్లు ఏమేమి, ఏం చదవాలా అనేది మాట్లాడదాం ఇవాళ క్లాస్. సో సిలబస్ ఫర్ Group 1 క్వాలిఫైయింగ్ టెస్ట్. So first one, spotting errors. Spellings, punctuations. This is first part, and second one is fill in the blanks. ఈ fill in the blanks లో ఏమేమి ఇస్తున్నారు? ఆర్టికల్స్, prepositions, conjunctions, tenses. సో fill in the blanks, prepositions, verb tenses and conjunctions. Third one, rewriting sentences.
రీరైటింగ్ సెంటెన్సెస్. ఇందులో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. Direct speech and indirect speech. Usage of vocabulary. Usage of vocabulary. Fourth one, jumbled sentences. Jumbled sentences. Fifth one, comprehension. Sixth one, pre-writing. Seventh one, expansion. Eighth one, letter writing. You please observe here, it is for TSPSC Group 1 General English by KVR sir. So please observe, what are the topics here? How do you learn it? మీరు ఏ మాత్రం నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు దీంట్లో అవలీలగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఏబిసిడీలు నాకు వస్తాయి సార్, అంతేగాని ఒక వాక్యం చదివితే దాన్ని నేను ఇంగ్లీష్లో రాయలేను, తెలుగులోకి రాయలేను, నా గ్రామర్ ఏం రాదు అనేసి అన్నా కూడా కొన్ని టిప్స్ తోటి మీరు మార్కులు సాధించవచ్చు అవలీలగా. ఇక్కడ పెద్దగా ఏమాత్రం బెంగపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఈ క్లాసులు జాగ్రత్తగా వింటే చాలు. రైట్, మనం ఎక్కడెక్కడ మార్కులు తెచ్చుకోవచ్చు పక్కాగా అనేది చూద్దాం ఇక్కడ. సో చూడండి, ఇందులో ఏ టాపిక్లో మార్కులు తెచ్చుకోవచ్చు ఏంటి అనేసి అంటే, ఈ టాపిక్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇది న్యూ టాపిక్ ఏం కాదు. మీరు 9th 10th ఇంటర్మీడియట్ డిగ్రీలో తర్వాత డిఫరెంట్ కంప్యూటర్ ఎగ్జామ్స్ ఏవైతే మీరు రాస్తున్నారో ఇలాంటి సందర్భాలలో ఎట్టి పరిస్థితుల్లో మీకు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ పైన బిట్టు లేకుండా మార్కు అనేది పేపర్ సెట్ చేయడం అనేది జరగదు. కాబట్టి in all computer examinations you can see the topic comprehension passage, right? The word here comprehend means to understand. The comprehension passages are given in the competitive examinations to test the understanding abilities of the candidates who are writing that particular exam. ఒక ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థికి ఒక లాంగ్వేజ్ పట్ల ఏ మేరకు స్కిల్స్ ఉన్నాయి, ఏ స్థాయి వరకు నాలెడ్జ్ ఉంది ఒక లాంగ్వేజ్లో, ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకునే కెపాసిటీ కలిగి ఉన్నాడా లేదా అని టెస్ట్ చేయడానికి ఎగ్జామినర్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తారు. సో ప్లీజ్ అబ్జర్వ్, ది కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఆర్ గివెన్ in the competitive examinations to test the understanding abilities of the candidates who are writing that particular exam. So how do you write this one? కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఏదైతే ఇస్తాడో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత దాని కింద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు చొప్పున మొత్తం 20 మార్కులకు ఉంటుంది. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆన్సర్స్ నువ్వు రాయాలంటే నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, నీ ఐడియాలజీ ఎలా ఉండాలి అంటే, ప్రతి క్వశ్చన్లో కూడా ఆల్మోస్ట్ కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి. ఆ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవే పదాలు కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో కొన్ని చోట్ల నీకు తగులుతాయి. ఆ పదాలు ఎక్కడైతే వచ్చాయో ఆ సరౌండింగ్ ఏరియాలోనే నీకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతుంది. సో ప్లీజ్ అబ్జర్వ్,
Comprehension passages are given in the competitive examinations to test the understanding abilities of the candidates who are writing that particular exam. మరి ఇక్కడ before you write the comprehension answers, read the questions once at least, so that you will have an idea on the types of questions. ఫస్ట్ మీరు ఏం చేయాలి, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ను మినిమం మీరు 1 టైం రీడ్ చేయాలి. తద్వారా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద ఎలాంటి ఇన్ఫర్మేషన్ను బేస్ చేసుకుని ప్రశ్నలు అడగడం జరిగిందో మీకు తెలుస్తుంది. తర్వాత యు గో టు ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ టు రీడ్. మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం కాంప్రహెన్షన్ ప్యాసేజ్ను రీడ్ చేయడం మొదలు పెడతారో చాలా ఫాస్ట్ ట్రాక్తో రీడ్ చేసేసేయండి. దాని ద్వారా ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మొత్తం కూడా దేనికి రెలవెంట్గా ఉంది, బయోడైవర్సిటీకి రిలేటెడ్ మ్యాటరా, లేకంటే కోవిడ్-19కి సంబంధించిన మ్యాటరా, లేకంటే మోడీ గురించి ఇన్ఫర్మేషన్ ఉందా, లేకంటే పొల్యూషన్ గురించి మ్యాటర్ ఉందా, ఎయిడ్స్ గురించి ఉందా అనేది మీకు తెలుస్తుంది. ఆ మొత్తం మ్యాటర్ కూడా దేనికి రిలవెంట్గా ఉంది, దేనికి సంబంధించింది అనే దానిపైన నీకు ఒక ఐడియా వస్తుంది. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం ఇలాగ రీడ్ చేసేసిన తర్వాత సెకండ్ టైం రీడ్ చేసేటప్పుడు చాలా స్లోగా రీడ్ చేస్తూ పాయింట్ బై పాయింట్ అండర్స్టాండ్ చేసుకుంటూ దాని యొక్క సెంట్రల్ ఐడియా ఆఫ్ ది ప్యాసేజ్కు రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా మైండ్లో పెట్టుకోండి. నౌ రీడ్ ది క్వశ్చన్స్ 1 by 1 and trace out the correct answer with the help of keyword in the question. Very very important words in the questions are called keywords. ప్రశ్నలో ఉండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి పదాలను కీవర్డ్స్ అనేసి అంటారు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ది క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్. వాటిని ఏమంటాం, కీవర్డ్స్ అనేసి అంటారు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ది క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్. మరి ఇక్కడ ఆ ఇంపార్టెంట్ వర్డ్సే కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఎక్కడున్నాయో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ సరౌండింగ్లోనే నీకు కావాల్సినటువంటి ఆన్సర్ దొరుకుతుంది. అకార్డింగ్ టు దట్ యు గో హెడ్. ఇలా ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి కూడా నీకు ఆన్సర్స్ లభిస్తాయి. జాగ్రత్త. సో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటటువంటి సందర్భంలో మీరు ఆన్సర్స్ ఎలా రాయాలి అంటే మీ సొంత మాటల్లో రాయడానికి ట్రై చేయాలి. You read the comprehension passage, understand it well and write in your own vocabulary, but don't write as it is which is there in the comprehension passage. So comprehension passage లో ఉండేటువంటి మ్యాటర్ని యాజ్ ఇట్ ఈస్ మక్కి రాయడానికి ప్రయత్నించద్దు. నీ సొంత మాటల్లో నువ్వు రాయాలి దాన్ని, అప్పుడే మార్కులు ఎక్కువ పడతాయి. బట్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా 1 word ఆన్సర్స్ రాయకు. సెంటెన్స్ ఫార్మేషన్ ఉండాలి నీ ఆన్సర్స్లలో. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు వెరీ లెంతీగా కాకుండా సింపుల్ సెంటెన్స్లు అయినా కూడా గ్రామర్ మిస్టేక్స్ లేకుండా, గ్రామర్ ఎర్రర్స్ లేకుండా, పంక్చువేషన్స్ కరెక్ట్గా యూజ్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. రైట్? యూ కెన్ ఫ్రేమ్ ది సెంటెన్స్ విత్ సింపుల్ వర్డ్స్, సింపుల్ సెంటెన్సెస్ వితౌట్ ఎనీ ఎర్రర్, సో దట్ యూ విల్ గెట్ మోర్ మార్క్స్ దాన్ బిగ్ సెంటెన్స్ విత్ గ్రామాటికల్ మిస్టేక్స్. సో దట్ మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ను బేస్ చేసుకొని మాత్రమే ఆన్సర్స్ రాయాలి, కానీ మీ సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. సో at the time of writing answers, you should follow the comprehension data. Don't give priority to your own ideas or views or opinions at any cost. You have to go through the given matter. We should not write other than that. So keep in mind, this point is very important instruction to you. You don't write anything other than the given data. That's important. So see, ఆన్సర్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇలాగనే మనం చేయాల్సి ఉంటుంది.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ క్వశ్చన్స్ వేరు వేరు విధాలుగా ఉంటాయి. డబుల్-హెచ్ క్వశ్చన్స్ అడగచ్చు. మరి డబుల్-హెచ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ది క్వశ్చన్స్ విచ్ ఆర్ స్టార్టెడ్ విత్ డబుల్-హెచ్ వర్డ్స్ లైక్ వాట్, వేర్, వెన్, హౌ మెనీ, హౌ లాంగ్, హౌ ఫార్ ఎట్సెట్రా ఆర్ కాల్డ్ డబుల్-హెచ్ వర్డ్స్. వాటిని ఏమనాలి మనం? డబుల్-హెచ్ వర్డ్స్ అనేసి అనాలి. సో ది వర్డ్స్ విచ్ ఆర్ స్టార్టెడ్ విత్ డబుల్-హెచ్ వర్డ్స్ లైక్ వాట్, వేర్, వెన్, how many, how long, how far, these are all called double-H questions. Number 2, yes or no type of questions. What is meant by yes or no type of question? Yes or no type of question means what? ఏ ప్రశ్నకైతే నీ సమాధానం ఎస్ అని చెప్తే సరిపోతుందో లేదా నో అని చెప్తే సరిపోతుందో అలాంటి దాన్ని ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేసి అంటాం. ది క్వశ్చన్స్, రైట్, ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎస్ దట్స్ ఎనఫ్, ఆర్ ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ నో దట్స్ ఆల్సో ఎనఫ్. దోస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి దేంతో స్టార్ట్ అవుతాయి అనేసి అంటే హెల్పింగ్ వర్బులతో స్టార్ట్ అవుతాయి. డిడ్ దే కమ్ టు ది సిటీ 2 days ago? కెన్ యూ హెల్ప్ మీ? విల్ యూ డూ మీ ఎ ఫేవర్ నెక్స్ట్ వీక్? వీటికన్నిటికీ కూడా మీరు ఎస్ అని చెప్పినా సరిపోతుంది లేదా నో అని చెప్పినా సరిపోతుంది. కాబట్టి వీటిని ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటాం. అది గుర్తుపెట్టుకోండి. అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మూడోది, what is the central idea of the comprehension passage? What is the central idea of the comprehension passage? What is the intention of the author? What is the inner opinion of the author? What is the inner view of the author? What did you learn from the comprehension passage? What did you observe in the comprehension passage? What did you see in the comprehension passage? What did you find in the comprehension passage? How did you feel after reading the comprehension passage? What is the moral of the comprehension passage? Right? కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో చాలా చోట్ల ఐ అనే పదం వాడడం జరిగింది. ఇది కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ది లెటర్ ఐ has been used many times here. I refers to whom? I refers to whom? You have read the comprehension passage. Fine. What is the suitable title do you suggest for it? What is the suitable title do you suggest for it? What is the suitable title do you suggest for it? నువ్వు దేన్ని సజెస్ట్ చేస్తావు? ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్కు ఏ టైటిల్ పెడితే బాగుంటుందని నువ్వు ఫీల్ అవుతున్నావు అని కూడా అడుగుతారు. You please observe that one. Next one. In the comprehension passage, we have used this word. What is the meaning of this word? ఎలా అడుగుతారు ప్రశ్న? According to the comprehension passage, what is the meaning of it? According to the comprehension passage, what is the antonym of it? According to the comprehension passage, what is the meaning of the phrase? According to the comprehension passage, which of the following statement is true? According to the comprehension passage, which of the following statement is not true? According to the comprehension passage, which of the following statement is false? According to the comprehension passage, which of the following statement is not false? Like that. Besides that, one more question. He'll give you one word and he'll ask, what type of parts of speech of it? ఒక వర్డ్ ఏదైనా ఇచ్చి కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మేము పలానా వర్డ్ను వాడడం జరిగింది, అయితే ఆ వర్డు నౌనా, ప్రొనౌనా, వర్బా, అడ్వర్బా, అడ్జెక్టా, కంజంక్షనా, ప్రిపోజిషనా, ఇంటర్జెక్షనా మీరు డిసైడ్ చేయండి అని కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్, ఏదైనా ఒక వర్డ్ అడిగి
దానికి వేరే ఫామ్ అడగచ్చు. వర్బు 1 V2 3 అడగచ్చు. వర్బు ఉంటే నౌన్ ఫామ్లోకి అడగచ్చు. నౌన్ ఉంటే యాడ్జెక్టివ్ ఫామ్లోకి లేక అడ్వర్బ్ ఫామ్లోకి అలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎందుకు ఇస్తారు అంటే ఒక అభ్యర్థికి ఇంగ్లీష్లో ఉండేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏ మేరకు అర్థం చేసుకునే స్థాయి కలిగి ఉన్నాడు, ఎలాగ అర్థం చేసుకుంటున్నాడు అని టెస్ట్ చేయడానికి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. The main intention for why the examiner gives this comprehension passage is to assess, to find out, to know, to guess the understanding skills of a language of the candidates who are writing that particular exam. మరి ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రెసీ రైటింగ్. ప్లీజ్ అబ్జర్వ్ సెకండ్ వన్ ప్రెసీ రైటింగ్. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో కొన్ని మీరు హ్యాండిల్ చేస్తే కొన్ని నేర్చుకోవడం అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది కాంప్రహెన్షన్ ప్యాసేజ్. మరి ప్రెసీ రైటింగ్ అంటే ఏంటి, ప్రెసీ రైటింగ్ ఎప్పుడు రాయాలి, మనం ఎలా రాయాలి అంటే అర్థం ఏంటి అంటే ప్రెసీ అంటే అర్థం ఏంటి అంటే టు కన్సైజ్ అని అర్థం, టు మేక్ షార్ట్ అని అర్థం. ప్రెసీ అనే దానికి తెలుగు అర్థం ఏంటి అంటే క్లుప్తీకరించుట లేదా తగ్గించుట అని అర్థం. ఇచ్చిన సమాచారాన్ని 1/3కు కుదిస్తూ అంటే 1/3వ వంతుకు కుదిస్తూ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ను కూడా తీసుకొని ఏ అన్ఇంపార్టెంట్ పాయింట్ను కూడా తీసుకోకుండా సెంటెన్స్కు దాని ఇమ్మీడియట్ సెంటెన్స్కి క్లోజ్ రిలేషన్షిప్ను ఇస్తూ రాసే పద్ధతిని ప్రెసీ రైటింగ్ అంటారు. ప్రెసీ రైటింగ్ మీన్స్ రైటింగ్ ది గివెన్ ఇన్ఫర్మేషన్ in about 1/3 of given number of words. బాగా అబ్జర్వ్ చేయండి. రైటింగ్ ది గివెన్ ఇన్ఫర్మేషన్ in 1/3 of given number of words by using all important points without any unimportant point. ఏ అన్ఇంపార్టెంట్ పాయింట్ను కూడా తీసుకోకుండా సెంటెన్స్కి దాని ఇమ్మీడియట్ సెంటెన్స్కి క్లోజ్ రిలేషన్షిప్ని ఇస్తూ రాసే పద్ధతిని ప్రెసీ రైటింగ్ అనేసి అంటాం. రైట్. సో బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రెసీ రైటింగ్ రాసేటప్పుడు ఒక అభ్యర్థి ఏ వ్యక్తి అయితే ప్రెసీ రైటింగ్ రాస్తున్నాడో ఆ అభ్యర్థికి ఒక మ్యాటర్ చదివిన తర్వాత ఏది ఇంపార్టెంట్ మ్యాటర్, ఏది అన్ఇంపార్టెంట్ మ్యాటర్, ఏది నెసరీ మ్యాటర్, ఏది అన్నెసరీ మ్యాటర్, ఏది రిలవెంట్ మ్యాటర్, ఏది రిలవెంట్ మ్యాటర్, ఏది యూస్ఫుల్ మ్యాటర్, ఏది యూజ్లెస్ మ్యాటర్ అనే విషయాలపైన క్లారిటీ అనేది ఉండాలి. You please observe here keenly. A person must have knowledge. Over which point is important and which point is unimportant. Which point is necessary here, which point is unnecessary, which point is good and which point is bad అనే దానిపైన క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. డెఫినెట్గా క్లారిటీ అనేది ఉండాలి. అప్పుడే బాగా రాయగలడు. సో యూ మస్ట్ హ్యావ్ క్లారిటీ ఇన్ డిసైడింగ్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ అన్ఇంపార్టెంట్ పాయింట్. దెన్ ఓన్లీ కెన్ రైట్ ది ప్రెసీ రైటింగ్ ఇన్ ఎ గుడ్ మేనర్. మరి ఇక్కడ ప్రెసీ రైటింగ్ రాసేటప్పుడు నువ్వు ఎలా రాయాలి అంటే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ను తీసుకోవాలి. నెక్స్ట్ ఏ అన్ఇంపార్టెంట్ పాయింట్ను కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ ఒక సెంటెన్స్కి దాని ఇమ్మీడియట్ సెంటెన్స్కి క్లోజ్ రిలేషన్షిప్ను మెయింటైన్ చేస్తూ రాయాలి. పదాల సంఖ్య తగ్గించడం కోసం అవసరమైన చోట్ల వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అప్లై చేయాలి. టు మినిమైజ్ ది నెంబర్ ఆఫ్ వర్డ్స్ బాగా విను. టు మినిమైజ్ ది నెంబర్ ఆఫ్ వర్డ్స్
యూజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వేర్ ఎవర్ నెసరీ. నంబర్ ఆఫ్ వర్డ్స్ తగ్గించడం కోసం అవసరమైన చోట్ల వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అప్లై చేయాలి. టు మినిమైజ్ ది నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూజ్ కంజంక్షన్స్ వేర్ ఎవర్ నెసరీ. నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ తగ్గించడం కోసం అవసరమైన చోట్ల కంజంక్షన్స్ ను అప్లై చేయండి. మరి ఇక్కడ కంజంక్షన్స్ అంటే ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ కంజంక్షన్స్ నేను చెప్పడం జరిగింది. అండ్, ఆర్, బట్, దో, ఆల్దో, ఈవెన్ దో, యాజ్, సిన్స్, యాజ్ ఇఫ్, అన్లెస్, యాజ్ సూన్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, వెదర్ ఆర్, రాదర్ దాన్. ఇవి ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా మనం నేర్చుకోవాలి. వీటి యొక్క అర్థాలు తెలుసుకోవాలి, వీటి యొక్క యూసేజెస్ తెలుసుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఈజీ. నెక్స్ట్, 1/3కు కుదిస్తూ రాయాలి. నువ్వు ఉన్నటువంటి మ్యాటర్ని యాజ్ ఇట్ ఈజ్ రాయకూడదు. నువ్వు నీ మాటలలో రాయగలగాలి. సో బాగా అబ్జర్వ్ చేయండి. సొంత మాటల్లో రాయగలగాలి. చాలా 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 అల్టిమేట్ పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రెసీ రైటింగ్ చదివినా, దానికి నువ్వు రాసినటువంటి ప్రెసీ రైటింగ్ చదివినా, ఇచ్చిన మ్యాటర్ని చదివినా, ఆ రెండింటి యొక్క తాత్పర్యం అనేది, ఆ రెండింటి యొక్క భావన అనేది ఒకటేగా ఉండాలి. రైట్? ది ప్రెసీ రైటింగ్ ఆఫ్ ఇట్ అండ్ ది మెయిన్ మ్యాటర్ must be the inner meaning of the objective of the pressy writing and the given matter should be the same, and they should not give different ideologies, and they should not give different matters or ideologies. Right? Next one, expansions ఎలా రాయాలి? ఇక్కడ ఎక్స్పాన్షన్స్ అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ గోయింగ్ టు ఎలాబరేట్ ది గివెన్ స్టేట్మెంట్ ఆర్ ఎన్ యాక్సిమ్ ఆర్ ఎ కొటేషన్ ఆర్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ఎ సేయింగ్ ఆర్ జనరల్ ట్రూత్. ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ రాస్తున్నావు. అట్ ది టైమ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ యు హావ్ టు థింక్ ఓవర్ ఇట్ and write 1 or 2 examples, right? And the relevant matter of it should be added. That's all. This expansion is also called paragraph writing. You can write that one in one paragraph. It is called one dimensional. It has only one dimension. Yeah, I mean in one direction only you are going to expand it. That's why it is called one dimension. You please observe. So next one, you please observe, honesty is the best policy. Knowledge is power, right? So you can write as much information as possible about it. Next one, letter writing. ఈ లెటర్ రైటింగ్ అనేది చాలా చాలా ఈజీ టాపిక్. మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా జాగ్రత్తగా ఇందులో మనం నేర్చుకుంటే చాలు. ఆటోమేటిక్గా, బాగా వినండి, ఆటోమేటిక్గా రైట్, దీంట్లో మ్యాక్సిమం మార్కులు మనం తెచ్చుకోవచ్చు. అసలు లెటర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లెటర్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ లెటర్ రాసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి అనే దానిపైన మనకు క్లారిటీ ఉండాలి. రైట్? దీనిపైన మనకు క్లారిటీ డెఫినెట్గా ఉండాల్సి ఉంటుంది. అసలు లెటర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ లెటర్స్ ఏంటి, ఈ లెటర్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, పర్సనల్ లెటర్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, ఇంకా ఏ పేర్లతో పిలవచ్చు పర్సనల్ లెటర్స్ని, అఫిషియల్ లెటర్స్ అంటే ఏంటి, అఫిషియల్ లెటర్స్ ఎగ్జాంపుల్ ఏంటి, అఫిషియల్ లెటర్స్ని ఇంకా ఏ పేర్లతో పిలవచ్చు, పర్సనల్ లెటర్స్ రాసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి, అదేవిధంగా అఫీషియల్ లెటర్స్ రాసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. నెక్స్ట్, మొత్తంగా పంక్చువేషన్స్ ఎక్కడ ఏవి వాడాలి వాడకూడదు అనే దానిపైన డెప్త్ నాలెడ్జ్ నీకు అవసరం. సో వాట్ ఈజ్ మెన్ బై పర్సనల్ లెటర్? బిఫోర్ దట్, వాట్ ఈజ్ మెన్ బై లెటర్? Letter is a written communication or a message which is written on the white paper
from one person to another person, or from one area to another area, or from one department to another department, or from one organization to another organization, that is letter. So these letters are divided into two types. They are number one, personal letters, number two, official letters. So what is meant by personal letter? The letters which are written to parents, friends, relatives, colleagues and to the known persons are called personal letters. Please observe, the letters which are written to parents, friends, relatives and colleagues are called personal letters. ఏ లెటర్స్ అయితే మీరు మీ పేరెంట్స్ కైనా, ఫ్రెండ్స్ కైనా, రిలేటివ్స్ కైనా, కొలీగ్స్ కైనా మరియు తెలిసిన వ్యక్తులకైనా రాస్తారో అలాంటి లెటర్స్ ని పర్సనల్ లెటర్స్ అనేసి అంటారు. మరి ఇక్కడ పర్సనల్ లెటర్స్లలో వీటికి ఇంకా ఏ పేర్లతో పిలవచ్చు అనేసి అంటే ఇంటిమేట్ లెటర్స్ అంటారు, కొలీగియల్ లెటర్స్ అంటారు, అనఫీషియల్ లెటర్స్ అనేసి అంటారు, ఇన్ఫార్మల్ లెటర్స్ అనేసి అంటారు. ఇన్ని పేర్లతో వీటిని మనం పిలుస్తూ ఉంటాం. అది గుర్తించండి. మరి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అనేసి అంటే పర్సనల్ లెటర్స్ అంటే ఇఫ్ యు రైట్ ఎ లెటర్ టు యువర్ ఫాదర్, ఇఫ్ యు రైట్ ఎ లెటర్ టు యువర్ మదర్, ఇఫ్ యు రైట్ ఎ లెటర్ టు యువర్ బ్రదర్, దీస్ లెటర్స్ ఆర్ కాల్డ్ పర్సనల్ లెటర్స్. వీటిని పర్సనల్ లెటర్స్ అనేసి అంటారు. రైట్. ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలా పర్సనల్ లెటర్స్లో? ఏమైనా ఫాలో కావాలంటే మనం ఏమాత్రం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ది లెటర్స్ విచ్ ఆర్ రిటర్న్ టు, బాగా అబ్జర్వ్ చేయి, ది లెటర్స్ విచ్ ఆర్ రిటర్న్ టు రైట్ పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ అండ్ టు ది నోన్ పర్సన్స్ ఆర్ కాల్డ్ పర్సనల్ లెటర్స్. ఫైన్, బాగుంది. అయితే రూల్స్ ఏమైనా ఫాలో కావాలా పర్సనల్ లెటర్స్లో? నో నీడ్, ఏం అక్కర్లేదు. మనం పర్సనల్ లెటర్స్ రాసేటప్పుడు ఎలాంటి రూల్స్ను కానీ పాటించాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్ ది లెటర్ విత్ ఎనీ వర్డ్ అండ్ యూ కెన్ ఎండ్ ఇట్ విత్ ఎనీ వర్డ్. ఎన్ని పేజీలైనా రాయొచ్చు, ఎన్ని పారాగ్రాఫ్ అయినా రాయొచ్చు. నువ్వు 2 పేజీలు రాస్తావా రాసుకో, 3 పేజీలు రాస్తావా రాసుకో, 4 పేజీలు రాస్తావా రాసుకో, నీ ఇష్టం. బికాస్ దట్ ఈజ్ యువర్ పర్సనల్ లెటర్. యూ ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దిస్. మరి లాంగ్వేజ్ ఎలా ఉండాలి? కాన్వర్జేషన్ లాంగ్వేజ్ ఉంటుంది. రైట్, ఓకే ఫైన్. మరి ఇక్కడ అఫిషియల్ లెటర్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఏంటి? అఫిషియల్ లెటర్స్ ఇంకా ఏ పేర్లతో పిలుస్తాం? అఫిషియల్ లెటర్స్ రాసేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి? అఫిషియల్ లెటర్స్ అంటే ఏంటి? ది లెటర్స్ విచ్ ఆర్ రిటన్ టు ఆఫీసర్స్ ఆర్ కాల్డ్ అఫిషియల్ లెటర్స్. ఏ లెటర్స్ అయితే ఆఫీసర్స్ కు రాస్తామో వాటిని అఫీషియల్ లెటర్స్ అనేసి అంటారు. ది లెటర్స్ విచ్ ఆర్ రిటన్ టు ఆఫీసర్స్ ఆర్ కాల్డ్ అఫీషియల్ లెటర్స్. వాటిని ఏమనాలి? అఫీషియల్ లెటర్స్ అనేసి అనాలి. వాటిని అఫీషియల్ లెటర్స్ అని అనాలి. ది లెటర్స్ విచ్ ఆర్ రిటన్ టు ఆఫీసర్స్ ఆర్ కాల్డ్ అఫీషియల్ లెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, if you write a letter to the sub inspector of police, if you write a letter to the commissioner of police, if you write a letter to the collector of your district, these letters are called official letters. వీటిని ఏమనాలి మనం? అఫీషియల్ లెటర్స్ అనేసి అనాలి. వీటిని ఏమని పిలవాలి మనం? అఫీషియల్ లెటర్స్ అని పిలవాలి. మరి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అఫీషియల్ లెటర్స్ ని ఫార్మల్ లెటర్స్ అని కూడా అనొచ్చు. అదేవిధంగా ఇంపర్సనల్ లెటర్స్ అని కూడా అనొచ్చు. ఏమంటాం? ఇంపర్సనల్ లెటర్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన మాట ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ జాగ్రత్తగా అఫీషియల్ లెటర్స్ రాసేటప్పుడు మనం కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాలి. While writing official letters, we must follow the rules and regulations. While writing official letters,
we must follow the rules and regulations. The rules and regulations. Next one. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఫాలో అవుతూ మన అఫీషియల్ లెటర్స్ రాయాల్సి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా రాయకూడదు. నంబర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హియర్. రూల్స్ ఆర్ ప్రొసీజర్స్ మస్ట్ బి ఫాలోడ్ while you are writing official letters. The matter should be in formal way, right? Next one, you should not write unnecessary information, irrelevant information or extra information, ambiguous words or conversational language also you should not use. అఫీషియల్ లెటర్స్ రాసేటటువంటి సందర్భంలో మ్యాటర్ అనేది ఎలా ఉండాలి అంటే ది మ్యాటర్ షుడ్ బి సింపుల్, క్లియర్, డైరెక్ట్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ రీడబుల్. ఈ క్వాలిటీస్ డెఫినెట్గా మనం మెయింటైన్ చేయాలి ఎప్పుడైతే మనం అఫీషియల్ లెటర్స్ రాస్తున్నామో అప్పుడు. ఏంటేంటి ఆ క్వాలిటీస్? ది మ్యాటర్ should be simple, the matter should be direct, clear, easy to understand and readable. ఈ 5 క్వాలిటీస్ మనం ఖచ్చితంగా ఫాలో కావాలి అఫీషియల్ లెటర్స్ రాసే సందర్భంలో. మన పర్సనల్ రిలేషన్స్ ఏవి కూడా రాయకూడదు. వీ షుడ్ నాట్ రైట్ ది పర్సనల్ రిలేషన్స్. ఇందులో పర్సనల్ రిలేషన్స్ ఏవి కూడా మెన్షన్ చెయ్యకూడదు. అది మనం మైండ్లో పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. నెక్స్ట్ వన్, అది పర్సనల్ లెటర్ అయినా అఫీషియల్ లెటర్ అయినా సాధారణంగా 6 పార్ట్స్ ఉంటుంది. అందులో నెంబర్ 1 ది హెడ్డింగ్, నెంబర్ 2 ది సాల్యుటేషన్, నెంబర్ 3 ది బాడీ ఆఫ్ ది లెటర్, నెంబర్ 4 వచ్చేసి ఏంటి అనేసి అంటే ది సిగ్నేచర్, ది లీవ్ టేకింగ్ అండ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వలప్. ఈ పార్ట్లు రాసేటప్పుడు పంక్చువేషన్స్ పైన చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది, రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది, రైట్. దీని తర్వాత జంబుల్డ్ సెంటెన్సెస్. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ ఏంటి అనేసి అంటే 4 సెంటెన్సులు డిజార్డర్లో ఇస్తాడు. వీటిని ఒక ఆర్డర్లో మీరు పెట్టాలి, 4 సెంటెన్సెస్ ఇవ్వచ్చు, లేదంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి సెంటెన్స్లు 1, 2, 3 ఇవ్వచ్చు. వాటిలో మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయండి అనేసి చెప్పచ్చు, లేకంటే వాటిని ఒక ఆర్డర్లో పెట్టండి అని కూడా అడగచ్చు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి జంబుల్డ్ సెంటెన్సెస్లో. దేంట్లో? జంబుల్డ్ సెంటెన్సెస్లో. రైట్, ఫైన్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏంటి ఇక్కడ అనేసి అంటే చూడండి, రీరైటింగ్ సెంటెన్సెస్లో యాక్టివ్ వాయిస్ ఉంది, ప్యాసివ్ వాయిస్ ఉంది. యాక్టివ్ వాయిస్ ఉంది, ప్యాసివ్ వాయిస్ ఉంది. ఇవి మనం ఎలా చేయాలి ఏంటి అనేసి అంటే ప్రీవియస్ పేపర్లో ఎలా వచ్చాయి అనేది మనం ఎగ్జామినేషన్లో మాట్లాడుకుందాం. రీరైటింగ్ సెంటెన్సెస్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, నిర్వచనం ఏంటి, రైట్. సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి, ప్యాసివ్ వాయిస్లో నుంచి యాక్టివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి, రైట్. We'll have a look on it. Same way, direct speech and indirect speech. Direct speech and indirect speech. మరి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్లోకి ఎలా మార్చాలి, ఇండైరెక్ట్లో నుంచి డైరెక్ట్లోకి ఎలా మార్చాలి అనే దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. ఈ వొకాబులరీ అనేది ఉంది, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ వొకాబులరీ అనే దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే సినానియమ్స్. ఈ వొకాబులరీ అనే దాంట్లో ప్రిఫిక్సెస్ ఉంటాయి, సఫిక్సెస్ ఉంటాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇడియమ్స్ ఉంటాయి, ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి, సినానియమ్స్ ఉంటాయి, యాంటోనియమ్స్ ఉంటాయి. వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. ఏంటవి? వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అనేది కూడా
ఉంటుంది. వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. సో మనకు చిన్నగా యూసేజ్ ఆఫ్ వొకాబులరీ అని మాత్రమే ఉంది, కానీ దీంట్లో ఇవి రెండు ప్రశ్నలు ఇవ్వకపోవచ్చు, కానీ ఈ రెండు నేర్చుకుంటే ఎక్కువ వర్డ్స్ పైన గ్రిప్ వస్తుంది. కాబట్టి ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ మనం నేర్చుకోవాలి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇడియమ్స్ ఉంటాయి, ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి, సినానియమ్స్ ఉంటాయి, యాంటోనియమ్స్ ఉంటాయి. వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అనేది కూడా ఉంటుంది. ఫైన్, రైట్. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తాయి ఏంటి అనేది మనం ఇన్ ది నెక్స్ట్ క్లాస్ వీ షల్ డిస్కస్ ఎవ్రీథింగ్. రెండో దాంట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, కంజంక్షన్స్. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, టెన్సెస్, రైట్. ఇక్కడ ప్రిపోజిషన్స్ అంటే అర్థం ఏంటి, దేన్ని ప్రిపోజిషన్ అంటాము అనేసి అంటే, ప్రిపోజిషన్స్ ను తెలుగులో విభక్తులు అనేసి అంటాం. ఏమంటాం? విభక్తులు అనేసి అంటాం. మరి ఇక్కడ ప్రీ అంటే బిఫోర్ అని అర్థం, పొజిషన్ అంటే ప్లేస్ అని అర్థం, ప్రిపోజిషన్ అంటే విచ్ ఇస్ ప్లేస్డ్ బిఫోర్. జనరల్గా ఈ ప్రిపోజిషన్స్ అనేవి, సాధారణంగా ఈ ప్రిపోజిషన్స్ అనేవి నౌన్ లేదా ప్రొనౌన్ ముందైనా, ఆడ్జెక్టివ్ లేదా అడ్వర్బుల్ ముందైనా ఉంటాయి. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ ప్రిపోజిషన్స్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేసి అంటే, 35 ప్రిపోజిషన్స్ వరకు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఏ పదాల తర్వాత ఏ ప్రిపోజిషన్స్ వస్తాయి అదొకటి, కన్ఫ్యూజింగ్ ప్రిపోజిషన్స్ ఇట్లా లిస్ట్ అవుట్ చేసి నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే బిసైడ్స్ ఎప్పుడు వస్తుంది, బిసైడ్స్ ఎప్పుడు వస్తుంది, బిట్వీన్ అమాంగ్ ఎప్పుడు వస్తుంది. సో ఇలా కంపారిజన్ చేస్తూ నేర్చుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మరి ఇక్కడ ఈ ప్రిపోజిషన్స్ లో మీరు నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఏంటి అంటే, బిట్వీన్, అమాంగ్, బిసైడ్స్, సిన్స్, ఫర్, విత్, బై, అట్, ఇన్, ఇంటూ, విత్ ఇన్, వితౌట్, ఆన్, అపాన్, ఫ్రమ్, టు, టిల్, until, off, 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 about, around, along, across, against, beneath, beyond, towards, above, over, below, under. నేను దాదాపు ఇప్పుడు 33 వరకు చెప్పా. వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి జాగ్రత్తగా. వీటి యొక్క యూసేజెస్ నేర్చుకోండి, ఎక్కడెక్కడ యూజ్ చేయాలో నేర్చుకోండి. సో దాట్ ఇంగ్లీష్ విల్ బి ఈజీ. నెక్స్ట్ వర్బ్స్ అనేసి అంటున్నాడు చూడండి. మరి వర్బ్ టెన్సెస్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఇది ఏందో కాదు, టెన్సెస్ నే దీన్ని ఇలా పిలుస్తున్నారు, రైట్. ఎలా పిలుస్తున్నారు ఏంటి అనేసి అంటే, ఇక్కడ మనం టెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, టెన్స్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి, ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ ప్రతి ఫార్మ్ ఆఫ్ టెన్స్ నేర్చుకునేటప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, క్లూ వర్డ్స్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, ఇవి తెలుసుకోవాలి. టెన్స్ అంటే ఏంటి? టెన్స్ అంటే టైం అని అర్థం. టెన్స్ అంటే అర్థం ఏంటి? టైం అని అర్థం. మరి టెన్స్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మళ్ళీ ప్రతి టెన్స్ను ఒక్కొక్కటి 4 ఫార్మ్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఏంటవి? సింపుల్ అని, కంటిన్యూస్ అని, పర్ఫెక్ట్ అని, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. కాబట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, చాలా జాగ్రత్తగా ప్లీజ్ అబ్జర్వ్. టెన్స్ అంటే టైం అని అర్థం. టెన్స్లు 3 ఉన్నాయి, అవి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మళ్ళీ ప్రతి టెన్స్ను ఒక్కొక్కటి 4 ఫార్మ్స్గా డివైడ్ చేస్తాం. అవేంటంటే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాబట్టి టోటల్గా ఇంగ్లీష్లో 3 × 4 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. హౌ మెనీ ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఆర్ దర్ టోటల్ ఇన్ ఇంగ్లీష్? 12. ఏంటవి? ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్.
ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాబట్టి మొత్తం ఇంగ్లీష్లో టోటల్గా ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి అంటే 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఈ 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్లో స్ట్రక్చర్స్, క్లూ వర్డ్స్, స్ట్రక్చర్స్, క్లూ వర్డ్స్ ఖచ్చితంగా మీరు 12 నేర్చుకోవాలి. ప్రజెంట్ సింపుల్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. క్లూ వర్డ్స్ ఏంటి? ఏ పదం నువ్వు చూస్తానే ఎస్ ఈ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్లో ఉంటుంది అని నువ్వు డిక్లేర్ చేసుకోవచ్చు. అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, generally, occasionally, frequently, once a day, twice a month, thrice a year. Every hour, every day, every week, every month, every quarter, every half year, every year, every decade, every time, every morning, every evening, every night, every April, every summer, etc. ఇవన్నీ కూడా క్లూ వర్డ్సే. ఈ పదాలు ఏ వాక్యంలో ఉన్నా దట్ సెంటెన్స్ షుడ్ బి ఇన్ ప్రెజెంట్ సింపుల్. రైట్, ఓకే, ఫైన్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెంబర్ 2 ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏంటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ am is are v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. మరి క్లూ వర్డ్స్ ఏంటి? నౌ, అట్ ప్రజెంట్, రైట్ నౌ, అట్ దిస్ టైమ్, అట్ దిస్ మూమెంట్, సీ, లుక్, అబ్జర్వ్, డోంట్ ప్లస్ v1, లిజన్. ఈ పదాలన్నీ కూడా క్లూ వర్డ్స్ కిందికి వస్తాయి. మరి నెంబర్ 3 ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. మరి క్లూ వర్డ్స్ ఏంటి? జస్ట్, జస్ట్ నౌ, రీసెంట్లీ, సో ఫార్, నాట్ యెట్, యెట్ నౌ, టిల్ నౌ, టిల్ టుడే. రైట్, ఇట్ ఈస్ అవర్స్, ఇట్ ఈస్ డేస్, ఇట్ ఈస్ వీక్స్, ది ఫస్ట్, ది సెకండ్, ది థర్డ్. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కు సంబంధించినవి. నెంబర్ 4 ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీనికి 3 వస్తాయి క్లూ వర్డ్స్. సిన్స్, ఫర్, హౌ లాంగ్, అంతే. మరి ఇక్కడ నెంబర్ 5 పాస్ట్ సింపుల్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ v2 ప్లస్ ఆబ్జెక్ట్. v2 అంటే వర్బ్ పాస్ట్ ఫామ్ లో ఉంటది. మరి ఇండికేషన్స్ ఏంటి? ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ago, long long ago, once upon a time, once there was, in the past, in olden days, in those days, last hour, last day, last week, last month, last time, completed weeks, completed months, in 2015, in 2012, etc. ఇవన్నీ కూడా పాస్ట్ యొక్క క్లూ వర్డ్స్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 6 పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏదైతే ఉందో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో స్ట్రక్చర్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. ఇండికేషన్స్ ఏంటి? అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, అట్ దిస్ టైమ్ డే బిఫోర్ ఎస్టర్డే, అట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, అట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్, అట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, అట్ దిస్ టైమ్ లాస్ట్ డికేడ్, అట్ దిస్ టైమ్ లాస్ట్ ఫ్రైడే. నెంబర్ 7 పాస్ట్ పర్ఫెక్ట్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇండికేషన్స్, క్లూ వర్డ్స్ ఏంటి? వెన్, బిఫోర్, ఆఫ్టర్, దట్, ఫర్ వాట్. పాస్ట్ పర్ఫెక్ట్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఇది ఏడబడితే అది అక్కడ రాదు. పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండేటువంటి వాక్యం ఒకటి వచ్చింది ఎక్కడన్నా అంటే దానికి ముందైనా దానికి తర్వాత అయినా పాస్ట్ సింపుల్లో ఉండే మాట డెఫినెట్గా ఉంటుంది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ అసోసియేషన్ విత్ పాస్ట్ సింపుల్ ఓన్లీ. పాస్ట్ సింపుల్ కాంబినేషన్లో మాత్రమే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, అలోన్గా ఇది రాదు ఎప్పుడు ఎక్కడ. నెక్స్ట్ నెంబర్ 8 8వ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి దీనికి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. ఈ
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది పాస్ట్ సింపుల్ కాంబినేషన్లో మాత్రమే వస్తుంది. మరి క్లూ వర్డ్ ఏంటి అనేసి అంటే పాస్ట్ సింపుల్ ప్లస్ సిన్స్ ఆర్ ఫర్ ఆర్ హౌ లాంగ్. నెక్స్ట్ నంబర్ 9 ఫ్యూచర్ సింపుల్. మరి ఫ్యూచర్ సింపుల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇండికేషన్స్ ఏంటి? టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ టైం ఎట్సెట్రా. ఆఫ్టర్ 2 hours, ఆఫ్టర్ 2 days, ఇన్ ది ఫ్యూచర్, ఇన్ 2025, ఇన్ 2026 ఎట్సెట్రా. మరి ఇక్కడ నెంబర్ 10 ఫ్యూచర్ కంటిన్యూస్. ఏంటి ఫ్యూచర్ కంటిన్యూస్? సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి ఆర్ విల్ బి ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇండికేషన్స్ ఏంటి? క్లూ వర్డ్స్ ఏంటి? అట్ దిస్ టైమ్ టుమారో, అట్ దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో, అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, అట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, అట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. సో బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ షల్ హావ్ ఆర్ విల్ హావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇండికేషన్స్ ఏంటంటే బై టుమారో, బై డే ఆఫ్టర్ టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ టైం, బై నెక్స్ట్ మార్నింగ్ ఎట్సెట్రా, బై 2025 ఎట్సెట్రా. మరి ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏంటి చెప్పాం. లాస్ట్ 12ది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు రాయాలి దీన్ని. సబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ ఇండికేషన్ ఏంటి అంటే ప్రజెంట్ సింపుల్ ప్లస్ సిన్స్ ఆర్ ఫర్ ఆర్ హౌ లాంగ్ అనేది వస్తుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. టెన్సెస్ ఇలా మనం నేర్చుకోగలగాలి. అప్పుడు మీకు అన్నిటికన్ని మార్కులు వస్తాయి. కంజంక్షన్స్ ఆల్రెడీ మనం చెప్పాం. కంజంక్షన్స్లో దాదాపుగా 35 కంజంక్షన్స్ నేను చెప్తాను. ఆ యూసేజెస్ చెప్తాను. అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటా కంజంక్షన్స్ ఇంపార్టెంట్వి? అండ్, ఆర్, బట్, దో, ఆల్దో, ఈవెన్ దో, యాజ్, సిన్స్, యాజ్ ఇఫ్, యాజ్ దో, అన్లెస్, యాజ్ సూన్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ యాజ్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, వెదర్ ఆర్, రాదర్ దాన్, while, when, before, after, that, no sooner than, hardly, scarcely, when, to, so that, and very, and therefore. ఇవి ఇంపార్టెంట్ కంజంక్షన్స్. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత స్పాటింగ్ ఎర్రర్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్పాటింగ్ ఎర్రర్స్. స్పాటింగ్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్పాటింగ్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం నౌన్స్ పరంగా, ప్రొనౌన్ పరంగా, వర్బ్ పరంగా ఆ విధంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. పంక్చువేషన్స్ కూడా దాదాపు 12 మనం నేర్చుకోవాలి. ఆ ప్రకారం మనం మాట్లాడదాం. ఈ స్పెల్లింగ్స్ కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ ప్రకారం స్పెల్లింగ్స్ నేర్చుకుందాం. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ కావాలి. రైట్. నా క్లాసులు ఒక్కసారి మీరు వింటే 100కు 120 ఈజీగా వస్తాయి. 100 రూపాయలు గ్యారెంటీగా వస్తాయి. 100కు డౌట్ అక్కర్లా, ఒక్కసారి మీరు వింటే. కాబట్టి చాలా జాగ్రత్తగా రైట్ ఈ జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది బాగా నేర్చుకొని మ్యాక్సిమం మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇన్ని వస్తే చాలే అని ఫిక్స్ ఏం వద్దు. చదివేది ఏదైనా బాగానే చదవండి. రైట్. సో గాడ్ బ్లెస్ యూ ఇన్ గెటింగ్ Group 1 post as soon as possible. Right. Effort well, practice well, then God definitely will bless you by giving Group 1 post. Right. All will go on positively. Thank you all of you.